నిరీక్షణ కలిగిన మనమే ఇలాంటి దుఃఖ సాగరం గుండా వెళ్తుంటే నిరీక్షణ లేని లోకం సంగతి ఏంటి? వారికి నిరీక్షణ లేదు దేవుడు సాయం చేస్తాడని, వారికి నిరీక్షణ లేదు ప్రార్థన ఆలకించబడుతుందని, వారికి నిరీక్షణ లేదు ఈ శ్రమలు క్షణకాలమని, వాళ్ళకి నిరీక్షణ లేదు ఈ శ్రమల్లో ప్రభు మనల్ని ఆదరిస్తాడని, వాళ్ళకి నిరీక్షణ లేదు ఈ శ్రమలు అయిపోయిన తర్వాత మనం మహిమలో ప్రవేశిస్తామని. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇంకా వాళ్ళే చాలాసార్లు ధైర్యంగా ఉంటారు, మనకే ధైర్యం చెప్తారు. వాళ్ళ పదవి ఏమంటే టైం బాగలేదని. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, నేను చెప్పాను కదా, కాలం కలిసి వచ్చినప్పుడు నడిచొచ్చే కొడుకు పుడతాడంట, కాలం కలిసి రానప్పుడు నడిచే కొడుకు కుంటోడవుతాడని. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భవిష్యత్తు అలాగే జరుగుతాయి. లోకస్తులు అలాగే మాట్లాడచ్చు. ప్రభుకు స్తోత్రాలు. కాలములు సమయములు ఆధీనమందు వచ్చుకున్నాడు. ఆయన మన కన్నీరు చూస్తాడు, మన బాధ చూస్తాడు, మన వేదన చూస్తాడు, మన కృంగుదల, మన గాయాలన్నీ చూసి ఆయన మనకు సహాయం చేయడానికి వస్తాడు. ఇదిగో నేను వస్తున్నాను, నేను రాబోతున్నాను. ప్రభు వచ్చినప్పుడు మన బాధలన్నీ తొలగించబడతాయి.